JLTV7 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కురుమ సరస్వతి బిడ్లను IAS, IPS లను చేయడమే తన ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమ రత్న మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కురుమ అన్నారు. హైదరాబాద్ మహానగరంలో నడిపొట్టిన స్టడీ సెంటర్ ఏర్పాటు చేసి IAS, IPS లకు కోచింగ్ అలాగే ఎంతో నైపుణ్యంతో ఉన్న లెక్చరర్లను నియమించడం జరుగుతుందని ఆయన వివరించారు. హైదరాబాద్ బోడబండ్లో గల బీర లింగేశ్వర సేమ కురుమ సంఘం నూతన సంవత్సరం సందర్భంగా ముద్రించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సుదీర్ఘ ప్రసంగం చేశారు. బీర లింగేశ్వర సేవ కుర్మ సంఘం చైర్మన్ ఆవుల శ్రీనివాస్ కుర్మ ఆలియాస్ కరాటే శ్రీనివాస్ సంఘం నేతల ఆధ్వర్యంలో జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యుగ్గి మల్లేశం కుర్మతో పాటు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి కామ మల్లేశం కుర్మ, తెలంగాణ రాష్ట్ర కుర్మ యువత అధ్యక్షుడు తుముకుంట అరుణ్ కుమార్ కుర్మ అతిథులుగా పాల్గొన్నారు. బోడబండ్లో ఈ బీరలింగేశ్వర సేవ కుర్మ సంఘం చైర్మన్ ఆవుల కరాటే శ్రీనివాస్, అధ్యక్షుడు మగనూరు శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ నరసింహ, చంద్రశేఖర్ కుర్మశాలి, శంకర్ బి, శివశంకర్, సి శివరాజ్, ప్రధాన కార్యదర్శి ఒగ్గు శ్రీనివాస్, కోసశాఖ అధికారి గవల అశోక్, జాయింట్ కార్యదర్శి బాయికడి మూర్తి, ముత్యాల శివ, శంకర్ అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వివిధ డివిజన్ల పదాధికారులు కూడా పాల్గొనడం విశేషం. ముఖ్య అతిథిగా యుగ్గి మల్లేశం గారు ప్రసంగిస్తూ బోడబండ బీరలింగేశ్వర సేవ కుర్మ సంఘం వారు ఐక్యంగా ఉంటూ చేస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు. ఇటీవల భువనగిరి పట్టణ సమీపంలో ఉన్న స్వర్ణగిరి క్షేత్రంలో జరిగిన దసరా దీపావళి సమ్మేళనంలో ఈ సంఘం చూపిన ప్రత్యేక శ్రద్ధలో అధిక సంఖ్యలో పాల్గొని పాలు పంచుకుంటున్నందున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ కామ మల్లేశం, యువత అధ్యక్షుడు తుమ్ముకుంటూ అరుణ కుమార్ తదితరులు ప్రసంగించారు. ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన క్యాలెండర్ ఆవిష్కరణ తర్వాత కరాటే శ్రీనివాస్ సంఘ సభ్యుల కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పంచిపెట్టారు. పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ ఆవుల కరాటే శ్రీనివాస్ తెలిపారు. ఇక కార్యక్రమాల అనంతరం బీరలింగేశ్వర స్వయం కుర్మ సంఘం అధ్యక్షుడు ఎస్ నరసింహ అన్నదాతకు ఎంతో రుచికరమైన వంటలతో భోజనాలు ఏర్పాట్లు చేశారు. మనం దసరా దీపావళి సమ్మేళనం చేస్తున్నాము అంటే ఈ సిటీలో హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం GHMC పరిధిలో ఒక్క బోరబండకి వెళ్ళే 4 బస్సులు బుక్ చేసేటోళ్ళు, 4-5 బస్సులు, 8 బస్సులు. అయితే అత్యధిక శాతం బోరబండకి వెళ్ళే ఇది వాస్తవం. నేను అనుకుంటున్నా సరే, ఇప్పుడు యువత ముందుకు వస్తున్నారు, సమాజం గురించి పాటుపడతారు. మనం ఈ క్యాలెండరు ఇదే కాకుండా మొన్న వచ్చినప్పుడు సంఘాన్ని బలోపేతం చేయాలి, సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి. అది మీ దగ్గర ఉన్నది, ఇక్కడ ఉన్నోళ్ళు ఉండబ్బా, ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ ఏదో చిన్నదో పెద్దదో ఏదో ఒక వ్యవహారం చేసి మన కుర్మోళ్లకు ఎవరిని ముంచో ఏది చేసో ఏది చెప్పో ఎవరికి తెలియదు. అసలు కష్టం చేసి మనం సంపాదించుకున్న డబ్బే మన డబ్బు. వృధాగా ఏ కుర్మోలు కూడా రాదు. అయినంత మటుకు 99.9 మీరు చేసింది మీరే ఒక దగ్గర జమగూడి ఒక చిట్టీల రూపంగానో ఇంకొక విధంగానో ఒక ఇంత నిధి తయారు చేసుకొని మీరు బలోపేతం అయితే, పిల్లల్ని మంచిగా చదివించుకుంటే, పిల్లలు విద్యావంతులైతే మన ఓటు ఇంకొకరికి వేసుకోరు, మన ఓటు మనకే వేసుకుంటాం. విద్యావంతులు కావాలి. మేము ఎక్కువ చదువుకోకుండా, నేను 9th క్లాస్ ఉన్నప్పటి నుంచే వ్యాపారంలో దిగిన, అయినా 10th పాస్ అయినా, ఇంటర్మీడియట్ చదివిన, అంతకంటే ఇక వదిలే పెట్టేసిన. మరి పిల్లల్ని బాగా చదివించినాం. నా బిడ్డ డాక్టరు, 2 కొడుకులు ఇంజనీర్లు. ఆ విధంగా పిల్లల్ని బాగా చదివించినాం. ఇప్పుడు మా మల్లేశ అంతే, పిల్లల్ని బాగా చదివించిండు. వాళ్ళు ఇలా బయట పోయి కూడా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ విధంగా పిల్లల్ని మనం వెనుకబడ్డది దేంట్లో అంటే ఆర్థికంగా కాదు. కురుమలు వెనుకబడ్డది ఆర్థికంగా ఎక్కడ కూడా లేదు. విలేజ్లో నువ్వు ఇంకేకన్నా విద్యలోనే వెనుకబడి ఉన్నాం. ఆ విద్య గురించే మనం పాటు పడాలి. ఒక ప్లాట్ కాదు, ఇంకా ఏం లేకున్నా సరే పిల్లగాన్ని మాత్రం మంచి స్కూళ్ళల్లో చదివిండ్రి.
వాడు ఉత్తముడు అవుతాడు, మంచి ఉద్యోగి అన్న అవుతాడు, మంచి వ్యాపారవేత్తనన్న అవుతాడు, మంచి రాజకీయవేత్తనన్న అవుతాడు. ఆ విధంగా ఎందుకంటే ఇక్కడ చాలా మంది మనోళ్ళు ఎక్కువ శాతం నేను అనుకుంటా మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చి స్థిరపడ్డారు. ఈ బస్తీలు మొత్తం అన్నీ స్థిరపడ్డాయి. మనం ఒక్క కుటుంబంలోనే ఈడ స్థిరపడ్డోళ్ళం కాదు. చాలా బస్తీలు అందరు కూడా బయటికి వెళ్ళి వచ్చి స్థిరపడ్డోళ్ళే. ఆ మాదిరిగా మనం ముందు పోవాల్సిన అవసరం ఉన్నది. సంఘం ఇప్పుడు మంచి బలోపేతంగా ఉన్నది. దాన్ని ఇంకో బాగా ఎదిగిన ఈ రాష్ట్రంలోనే ఏ సంఘం కూడా లేనంత ఆర్థికంగా తయారు చేయాలన్న పట్టుదలతోనే ఇలా నిన్న మార్నింగ్ 4 గంటలకు లేచి తయారై 5 గంటలకు ఎయిర్పోర్ట్ పోయి పెద్ద మనిషి దగ్గర పోయి ఆయనను కలిసి మళ్ళా మధ్యాహ్నం కలిసి రాత్రి ఫ్లైట్కి వచ్చేసినాం. నేను మన మల్లేశ బీర్ల ఐలయ్య ముగ్గురం పోయినాం. ఇది ఎవరి మా గురించా కాదు, సమాజం గురించి, కురుమల గురించి. మన కురుమ ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి పోయి కొన్ని విషయాలు ఆయనకు చెప్పేది ఉంటే చెప్పి వచ్చి ఈ విధంగా సమాజం గురించి పాటుపడుతున్నాం. సరే, మనకైతే అయిపోయింది, మన ఏజ్ అయింది, చేసింది. మన నెక్స్ట్ తరం వాళ్ళు ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చేయాలి, వాళ్ళకు ఒక మంచి స్థానం అప్పచెప్పాలి అన్న ఉద్దేశంగానే మేము పాటుపడుతున్నాం. అదేవిధంగా మీరు కూడా పాటుపడండి, పిల్లల్ని మంచిగా చదివింది, సంఘాన్ని బాగా బలోపేతం చేయండి. ఇప్పుడు ఇంత మంచి గట్టిరు చేసిరు. ఫంక్షన్లు కూడా నేను అనుకుంటా మీరు చిన్నబొన్న ఫంక్షన్ ఇళ్ళనే చేస్తున్నారు అని. ఆ విధంగా ఈ బోరబండలు బాగా బలోపేతం చేయండి. మీ సహకారం అంటే ఆర్థికమైన సహకారం, ఒక్క పైసా కూడా మీతోని సంఘం ఆశించేది లేదు. 4 రోజులు అయినాక సంఘమే మీకేమన్నా అవసరం ఉంటే సహాయం చేస్తుంది. ఆ స్థితికి సంఘం వచ్చింది. ఇంకా బలోపేతం చేయాలన్న పట్టుదలతోనే మేము కృషి చేస్తున్నాము. తప్పకుండా అవుతుంది. ఈ రాష్ట్రంలో ఏ సంఘం లేనంత బలంగా తప్పకుండా ఈ సంఘాన్ని తీర్చిదిద్దుతాం. పిల్లలకు ఎక్కడన్నా అడ్మిషన్స్ కావాలి చేయాలి అంటే కూడా మీరు మా దగ్గరికి రండి. గరీబు పిల్లలు, చదివిపియలేని పిల్లలు ఎవరన్నా ఉంటే మా దగ్గరికి తీసుకురండి, మేము చదివిస్తాం. సంఘపరంగా మేము చదివిస్తాం. మీకు చెప్పుడే కాదు, మా వంతు బాధ్యత కూడా. ఎందుకంటే చాలా మంది పిల్లలకు ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకు మనం ఫీజు కట్టి వేరే దగ్గర చదివిస్తున్నాం. అట్లా కాకుండా మనం కూడా ఒక బిల్డింగ్ తీసుకొని అట్లా ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 వరకు కోచింగ్ కూడా ఇవ్వాలి అనేది ఆలోచన చేస్తున్నాం. ఎన్నో విధాలుగా ఆలోచన చేస్తున్నాం. మన ఇంటిని ఎట్లనైతే చక్కదిద్దుకుంటామో ఈ సంఘాన్ని కూడా అదే విధంగా. ఇప్పుడు మనం ఏడనో పోయి ఏదో కొంటాం, ఏదో చేస్తాం. మన దగ్గర 4 రూపాయలకు కొంటాం, మన దగ్గర 2 రూపాయలు ఉంటాయి. ఇంకో 2 రూపాయలు అయితే అప్పు తీసుకొచ్చి కొంటాం కదా మంచి ప్రాపర్టీ దొరికినప్పుడు. అదే విధంగా ఈ సంఘాన్ని కూడా బలోపేతం చేస్తాము. ఎక్కడ ఏ సంఘానికి లేనటువంటి ఈ ఐఏఎస్ ఐపీఎస్ స్టడీ సర్కిల్ కానీ స్కూళ్ళు కానీ మున్ముందు ఇంకా అవుట్స్కట్స్ పోయి 5-10 ఎకరాలు కొని అందులో కూడా స్కూళ్ళు కట్టి నడిపియాలన్న ప్రతిపాదన కూడా ఉన్నది. తప్పకుండా చేస్తాం. ఇవాళ చక్కగా హాస్టల్ నడుస్తుంది. మంచి మన ఇంట్లో కూడా కొంతమంది ఇంట్లో కూడా వండుకోలేము అంత సన్న బియ్యం. హాస్టల్లో ఫ్రీ భోజనము, ఫ్రీ అకామిడేషను. ఒక్క రూపాయి నోటు అందులో ఉన్నారు ఎక్కువ. ఎవరబ్బా 50% పిల్లలు మహబూబ్ నగర్ పిల్లలే ఉన్నారు. 50% పిల్లలు, ఇంకేమన్నా ఎక్కువనే ఉంటారో ఏమో. ఆ విధంగా
మనం చేస్తున్నాం. పిల్లలు కూడా మంచిగా చదువుకొని బుద్ధిమంతులయ్యి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. కానీ మళ్ళీ తిరిగి సంఘానికి వచ్చి నేను ఈ హాస్టల్లో చదువుకొని పోయినా సార్ నాకు ఈ ఉద్యోగం వచ్చిందని ఒక్కడు చెప్పాడు. చదువుకున్నంత మందమే ఫ్రీ భోజనం చేస్తాడు, హాస్టల్ ఉంటాడు, ఎగ్జామ్ రాస్తాడు, పాస్ అవుతాడు, ఉద్యోగం వస్తుంది. మేమేం నిన్ను ఆశించంరా బాబు, ఒక్క రూపాయి నోటు కూడా నువ్వు సంఘానికి ఇవ్వకు, కానీ ఏమన్నా ప్రోగ్రాంలు అయినప్పుడు వచ్చిపోతుండు అని చెప్పి మొన్న 13 మంది గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చినాయి. 13 మందికి వచ్చినాయి. ఈసారి చెప్పినాం గ్రూప్ 1 గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతారో, ఆర్థికంగా లేనోళ్ళు ఉంటారో, ఉన్నోళ్ళు వారి పిల్లలు వాళ్ళు కట్టుకోగలుగుతారు. నేను ఉన్నోళ్ళ పిల్లల గురించి నేను చెప్తలేను, లేనోళ్ళ పిల్లలు మీరు రండి, మీరు చదివిస్తారు. మొన్న కూడా దసరా దీపావళి సమ్మేళనం కూడా అదే విషయం చెప్పినాము. కనుక సంఘాన్ని బలోపేతం చేయండి, ఐకమత్యంగా ఉండండి. ఎవరికన్నా కులంలా చిన్నబొన్న పొరపత్తలు ఏమన్నా వచ్చి ఏదన్నా తగ్గు పడితే పెద్ద మనుషులది కమిటీ అనేది మీరు కూర్చొని ఖతం చేయాలి. ఇక్కడనే ఇంకో రెండో దగ్గరికి ఎవరి దగ్గరకో పోవాల్సిన అవసరం లేదు. మన దగ్గరనైతే పడదు, ఈడ కాదు, ఊళ్ళల్లో కూడా కింద మనం గొంగలేసుకొని పంచాయతీ చేసి ఖతం చేసేది. ఎక్కడికి ఆడు కళ్ళు ముంత దిప్పు, అదిదే ఇదిదే, పంచాయతీకి వచ్చినోనికి 100 రూపాయలు ఇవి, అవన్నీ ఏం ఇప్పుడు పోయినాయి. మన దాంట్లో మనమే పరిష్కారం చేసుకుంటాం కనుక అయినంత మటుకు మన దాంట్లో రావు పంచాయతీ. ఆ విధంగా మీరు ముందుకు పోవాలి, ఈ సంఘం బలోపేతం కావాలి, అందరికీ ఆదర్శవంతమైన కుర్మ సంఘం బోరబండ అనేది మీరు తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశము మమ్మల్ని పిలిచినందుకు మేము తప్పకుండా ఇప్పుడు జిల్లాల గూడల రంగారెడ్డి జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ ఉన్నది. ఆడికి పోయి ఈడికి వస్తాం 1:30కి అని చెప్పినాం. మాకు లేట్ కాలే, ఏం చెప్పినా 1:30కి నీ దగ్గర ఉంటాం తప్పకుండా అని చెప్పినాం. మళ్ళా ఫోన్ చేసి ఇక్కడ రెడీ ఉన్నామన్నా అని అంటే మేము అక్కడ పోకుండా చక్కగా ఇక్కడ వచ్చేది. మా మల్లేశ ఫోన్ చేస్తే కూడా జిల్లాలో కూడా పోయి పోదాంపా, నేను 1:30కి వస్తున్నామని చెప్పలే. సీను ఫోన్ చేసిండు, వాళ్ళు రెడీ ఉన్నారట అంటే ఇక్కడికి. ఆ విధంగా మేము ఎక్కువసేపు లేనందుకు మీరు అన్యదా భావించవద్దు. మనమంతా ఒక్కటే కుటుంబం, ఒక్కరమే. ఇక ఆ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై కుర్మా, జై కుర్మా, జై కుర్మా.